నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్, శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్. పక్కన కూర్చున్న మా అక్కయ్య కళావతి, హిందీ పండిట్ టీచరు. ఈ కనిపించేదంతా మా ఇంటి పేరేటండి. ఈ రోజుల్లో చాలామంది కోటీశ్వరులు పెద్ద పెద్ద భవనాలు, బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు, కానీ కేవలం తులసి కోటకు కూడా కొన్ని ఇళ్లలో లేని పరిస్థితి ఉంది. అలా ఉండొద్దండి. మన ఇంటికి ఆక్సిజన్ వచ్చి మనం సంతోషంగా కాసేపు సేద తీరాలంటే ఇలాంటి పేరెట్లలో చెట్లు, మొక్కలు అన్నీ ఉండాలి. అందుకే అంటారు పెద్ద మనుషులు, తోటలో ఉన్న ఆనందం కోటలో ఉండదని. చంద్రుని వెన్నెలను చూడాలంటే పేరెట్లనే ఉండాలి. కాబట్టి మనం పేరెట్ని చాలా అందంగా ఔషధాల మొక్కలతోటి, దైవ వృక్షాలతోటి పెట్టుకోవాలని నా ఇంట్రెస్ట్. సో నేను మా ఇంటి దగ్గర ఏం చేసినంటే, ఇది కనిపించేది ఉసిరి అండి. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన వృక్షం ఇది. అలాగే ఇది మహాబిల్వం, అంటే ఒకటే కాడకు 8 ఆకులు ఉంటాయి. ఇది శివుడికి అత్యంత ప్రీతి. ఇది జమ్మి, ఇది శనీశ్వరునికి చాలా ఇష్టం. అండ్ తులసిమాత లక్ష్మీదేవికి. ఇది బిల్వం, మారేడు, శివుడికి ఇష్టమైంది. మధ్యన దత్తాత్రేయుని ఎందుకు పెట్టుకోవాలంటే ఏదైనా గాలులు చోకకుండా అనేది గురువు అనమాట, గురువుకు మొక్కాలి. అండ్ ఇక్కడ మధ్యన కనిపించేది ఈ పొడుగు కాడ ఉంది చూసేద్దాం. ఇది బ్రహ్మకమలం, ఇయర్లో 2 సార్లు పూసేది. ఒకటి మా ఇంటి పైన ఉంది, ఇది కొత్తగా పెట్టినాం. అందుకే ఇక్కడ శివలింగం, తర్వాత శంకు, నందీశ్వరుడు, రోజు దీపం. ఇలా మారేడు చెట్టు కింద. అండ్ ఇక్కడ ఇంకోటి అండి, ఇది నాగపుష్పం, శివుడికి అత్యంత ఇష్టమైన వృక్షం ఇది. సాక్షాత్తు దీనికి పువ్వు ఎలా కాస్తుందంటే పువ్వులోనే లింగం ఉంటుంది ఆ వృక్షం ఇది. సో ఈ మారేడు ఇలాంటి దైవ వృక్షాలు 7 సప్త వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 7 సప్త వృక్షాల కింద శివలింగాన్ని పెట్టి మనం రోజు ప్రదక్షిణ చేస్తే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చినంత అని చెప్పి పండితులు, మంచి మంచి గురువులు చెప్పిన మాట అండి అది. అలాగే ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న చిన్న చిన్న మొక్కలన్నీ నేను మీకు చూపిస్తాను. ఇది తెల్లని అల్లనేరేడు చెట్టు అండి, చాలా స్వీట్గా ఉంది. ఈ చెట్టుకండి తెల్లని అల్లనేరేడు కాయలు అవుతాయి, చాలా స్వీట్గా ఉంటాయి, మంచి విటమిన్ అనమాట, చాలా అరుదుగా ఉంటాయి తెల్లనేరేడు చెట్టు. అలాగే ఇది నందివర్ధనం, ఈ మొక్క శివుడికి ఇష్టమైన పూలు. ఇది మల్లెపూ చెట్టు. మనం తిన్న వ్యర్థ పదాలన్నింటినీ మన లివరు నీట్గా చేసి మనకు హెల్త్ని ఇవ్వాలనుకుంటండి. దానికి రణపాల అనే మొక్క ఉంటుంది, అది ఇక్కడ ఉందండి. అలాగే ఇది డ్రాగన్ ఫ్రూట్. బలహీనం ఉన్న వాళ్ళకు ఈ డ్రాగన్ ఫ్రూట్ తినిపిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది తామరకులం అండి, చాలా ప్లేస్ కావాలి దానికి, కానీ మనకున్న దాంట్లో నేను ఇట్లా రింగులతో వేసి ఇక్కడ తామరకులంగా పెంచాలని చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే లక్ష్మీదేవి ఇక్కడ కొలువై ఉంటుంది కాబట్టి నేను ఈ రింగులు వేసి ఇక్కడ తామరకులను పెట్టున్నా. మన కన్న తల్లి కడుపు ఎంత చల్లగా పదిలంగా మనని ఉంచుతుందో అలాంటి అర్థం వచ్చే విధంగా ఇది కానుగు చెట్టు అండి. ఈ కానుగు చెట్టు నీడ మన తల్లి కంటే కూడా గొప్పనైంది. ఇంట్లో చల్లదనం కోసం వేసవికాలంలో ఈ మొక్కు ఉండాలి మన పెరట్లో. ఇది హతిబల, అంటే బాగా బలహీనంగా ఉన్న పిల్లలకు కాయల్లోని గింజల్ని వడగట్టి పాలల్లో వేసి తినిపిస్తే చాలా శక్తి వస్తుంది. మంచి చెట్టు ఇది. అలాగే ఇక్కడ కనిపించేది మునగ చెట్టు. కొన్ని వందల రోగాలకు ఆ మునగ చెట్టు కూర వండుకొని తినొచ్చు ఆకులతో, తర్వాత కాయలు. చాలా స్టెమినాని ఇచ్చే ఒక మంచి ఔషధం గల మొక్క అది. ఇది మామిడి చెట్టు అండి, అంటే మామిడి చెట్లలో చాలా రకాలు. మందారం, ఇది ఒక ఔషధం గల మామిడి మొక్క ఇక్కడ ఉన్నది. తర్వాత ఇది మామిడి చెట్టు అండి. ఇది కొబ్బరి చెట్టు. మన పేరేట్లో పంచవటి అని ఒక వృక్షశాస్త్రంలోని పదం అది. అంటే తులసి, వేప, మారేడు, జమ్మి, కొబ్బరి, మామిడి, వేప ఇలాంటి మొక్కలు మన ఇంట్లో ఉంటే మనకు ఆధ్యాత్మికంగా ప్లస్
ఆయుర్వేదిక్ రకంగా చూసినా కూడా మనకు చాలా బాగుంటుంది. అందుకే ఈ ఉన్న స్థలంలో 100 గజాల్లో ఇన్ని మొక్కలు పెట్టి మాకు రిలీఫ్గా కావాలన్నప్పుడల్లా వచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఇక్కడ వచ్చి తర్వాత ఇక్కడ విటమిన్ పొప్పెడి చెట్టు చాలా తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ లాభాలు పొందే మంచి ఔషధ మొక్క. ఇది కూడా పొప్పెడి చెట్టు. ఇది నూనె చెట్టు అండి. మనకు క్యాన్సర్ వస్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పాలవుతాం. ఈ కాయలు తింటే మనకు క్యాన్సరు నిరోధకంగా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న ఈ చెట్టు అనేది ఇది కాయలు ఇలా ఉంటాయి. పేదోడి హ్యాపీలు అనే జామకాయని అంటారండి. ఇది జామ చెట్టు. పెరట్లో జామ చెట్టు కూడా ఉంటే చాలా విటమిన్ సి విటమిన్ చాలా పుష్కలంగా వస్తుంది ఇక్కడ. తర్వాత ఇది కూడా కొబ్బరి చెట్టు. ఇది కాఫీ చెట్టు అండి. దీనికి కాయలు అవుతాయి. ఎండిన తర్వాత మనము కాఫీ తయారు చేసుకోవచ్చు వీటితో. ఇది నిమ్మ చెట్టు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాండి, తోటలో ఉన్న ఆనందం కోటలో ఉండదు. మీరు ఉన్న స్థలంలో మంచి ఇలాంటి దైవ వృక్షాలు, ఔషధాల మొక్కల్ని, పూజకు పనికొచ్చే పూల మొక్కల్ని పెంచుకొని ఇటు ఆక్సిజన్ని అటు పూజలకు ప్రశాంతంగా కూర్చొని మనశ్శాంతిగా ఇలాంటి పేరెట్ ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటివి చేసుకొని ప్రకృతిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా పొల్యూట్ అయిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఫ్యూచర్ అంతా చాలా దారుణంగా ఉండబోతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే ప్రతి ఇంటి వాళ్ళు ఇలాంటి మొక్కలను పెట్టుకొని ప్రశాంతంగా సేద తీరాలని చెప్పి మా సేవా ఫౌండేషన్ అభిలాష అండి. నమస్తే.